అందరికీ నమస్కారం అండి. నిన్న రాత్రి మాకు ఐపోలవరం పోలీస్ స్టేషన్లో ఒక పోక్సో యాక్ట్ రిపోర్ట్ అయింది. ఈ పోక్సో యాక్ట్లో ఏంటంటే విక్టిమ్ గర్ల్ ప్రైవేట్గా చిన్న ఒక కంపెనీలో, రొయ్యల కంపెనీలో రోజువారీ పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఆమెకి ఒక కూతురు, ఒక కుమారుడు, చిన్న కుమారుడు. ఈ అమ్మాయి 5వ తరగతి చదువుతుంది. జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుతుంది, లోకల్ జిల్లా పరిషత్ హై స్కూల్లో. ఇదే హై స్కూల్లో యాక్చువల్గా ఈ అసలు దాని ఉంటాం మనం విద్యా కమిటీ దాని తాలూకు ఒక రాయపురెడ్డి బాబీ అనే ఇతను ఒరిజినల్గా స్పోర్ట్స్ పర్సను, వాలీబాల్ అది నేషనల్ అది ఆడి ఉన్నాడు గతంలో అని చెప్తున్నారు. ఇతను విద్యార్థులకి గేమ్స్ అవి నేర్పిస్తూ ఉంటాడు, కొద్ది పెద్ద పిల్లలకి. అలాగా ఈ స్కూల్లో అంటే అఫీషియల్గా పీఈటీ ఏం కాదు. ఇతను సంబంధించి ఏదైనా స్కూల్కి కావాల్సిన ఫండింగ్ చేయడం కానీ, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ అవి వాటిలో అతను పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. అలా అతను తెలిసిన విషయమే. అతను పొలిటికల్గా కూడా ఉన్నాడని చెప్పి తెలుస్తుంది అతను స్థానికంగా. ఇతను ఈ విక్టిమ్ గర్ల్ ఎవరైతే ఉందో ఆమెకు బంధువే అవుతాడు. అతను దూరపు బంధువు అవుతాడు. మరియు దగ్గర బంధువేం కాదు కానీ దూరపు బంధువు అవుతాడు. బాగా పరిచయస్తులే, ఒకే గ్రామం, దగ్గర ఇళ్ళు, పరిచయస్తులు. ఇటీవల కాలంలో 2 సంవత్సరాల క్రితం ఆమె విక్టిమ్ గర్ల్ యొక్క ఫాదర్ చనిపోయిన తర్వాత మదర్ ఒంటరిగా ఉండటం, ఆమె పనులు చేసుకుంటూ ఉండే క్రమంలో ఇతను ఆ పిల్లకి సంబంధించి కొంత దగ్గర అవ్వడానికి, పిల్లకి దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తల్లి ఆరోపణ చేస్తుంది. ఆ పిల్లకి తరచూ చాక్లెట్లు ఇవ్వటం, స్కూల్లో కూడా చాక్లెట్లు ఇవ్వటం అని ఒక రకమైన ఆ పిల్ల పట్ల ఇంట్రెస్ట్ అతను చూపిస్తున్నాడని తల్లి ఆరోపిస్తుంది. ఈ ఆరోపణ క్రమంలో ఈ తుఫానుకు ముందు, మనకి తుఫాను రావడానికి ముందు ఒక 3-4 రోజుల క్రితం వారి ఇంటి ముందు వీళ్ళు ఇంట్లో ఉండగానే అతను రాయపురెడ్డి బాబీ అని అతను వచ్చి ఈ పిల్లకి, విక్టిమ్ గర్ల్కి చాక్లెట్ ఇచ్చి వెళ్ళటం గమనించినటువంటి తల్లి అతను వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్లని అడిగి, ఏంటి ఎందుకు ఇస్తున్నాడో చాక్లెట్లు, ఎందుకు తీసుకున్నావు చాక్లెట్లు అని అడిగినప్పుడు, ఇప్పుడే కాదమ్మా తరచూ ఇస్తూ ఉంటాడు, స్కూల్లో కూడా ఇస్తూ ఉంటాడు నాకు అంటే, తల్లి గట్టిగా అడుగుతుంది, ఇంకేం చేస్తాడు, ఏం జరిగింది అసలు కరెక్ట్గా చెప్పు, నువ్వు దాస్తున్నావు అది అంటే, కొద్ది రోజుల క్రితం అంటే ఆ అమ్మాయి ఎగ్జాక్ట్గా డేటు టైము ఇంకా చెప్పలేదు పిల్ల, తల్లికి తెలియదు. కొంతకాలం క్రితం అతను మమ్మల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు, దగ్గరలో ఉన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. తర్వాత మరొక ఇల్లుంది, అది వాళ్ళు లోపలికి కట్టుకున్న వాళ్ళు ఇక్కడ ఉండరు, వాళ్ళు ఎక్కడో హైదరాబాద్లో ఎక్కడో ఉంటారు. ప్రస్తుతానికి దాని కేర్ టేకింగ్ ఇతనే చేస్తున్నాడు. దాని తాలూకు తాళాలు కూడా ఇతని దగ్గరే ఉంటాయి. ఇతని ఇంట్లో ఒకసారి, వేరే పక్కన దగ్గరలో ఉన్నట్టు మరో ఇంట్లో ఒకసారి ఈ పిల్లని తీసుకువెళ్ళి, అలాగే వేరే అమ్మాయిని కూడా తీసుకెళ్లారని చెప్తుంది. అది మనం ఎవరన్నది మనకి వాళ్ళు ముందుకు రాలేదు. ఇంకొక అమ్మాయి కూడా ఉందని చెప్తున్నారు పాప. అది సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి మనం ఫర్దర్గా దాంట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది తప్ప, అదర్ సైడ్ కంప్లైంట్ వేరే విక్టిమ్ ఎవరైనా ఉంటే కనుక వారు ముందుకు వస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆ రెండో పిల్ల, 2 పిల్లలను తీసుకుని ఆ లోపలికి వెళ్ళినట్టు, చాక్లెట్లు ఇచ్చినట్టు పిల్లలిద్దరికి కథ నుంచి కూడా, అలాగే వాళ్ళని ముద్దులు పెట్టినట్టు, బట్టలను ఊడదీసి వాళ్ళని మంచం మీద పడుకోబెట్టినట్టు, ఈ పిల్లలిద్దరి మీద కూడా ఫిజికల్గా మీద పడుకున్నట్టు, ఏదో కింద కూడా ఏదేదో చేశాడు అని చెప్పి అన్నట్టుగా ఆ విక్టిమ్ గర్ల్ తల్లికి చెప్పడం జరిగింది. సో ఈ లైంగికమైనటువంటి ఈ క్రిమినల్ యాక్టివిటీ ఏదైతే తల్లికి నోటీసులోకి వచ్చిందో, వెంటనే తల్లి తన తాలూకు కజిన్స్ని, తెలిసిన వాళ్ళకి 2కి తెలియవచ్చి, ఇలా జరిగింది, దారుణం జరిగింది కాబట్టి మేము కంప్లైంట్ ఇవ్వడానికే మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి వాళ్ళు చెప్పడంతో, వాళ్ళు వెంటనే ఈ విషయాన్ని మా ఎస్పీ గారి నోటీస్కి తీసుకెళ్లారు. ఎస్పీ గారు ఈ కేసుని ఇమ్మీడియట్గా కేసు రిజిస్టర్ చేయమని ఐపోలవరం పోలీసులకి తెలియపరిచి, ఆ విక్టిమ్ గర్ల్ని, మదర్ని, వారిని పోలీస్ స్టేషన్కి పంపడం జరిగిందన్న రాత్రి. సో విక్టిమ్ గర్ల్ యొక్క మదర్ నుంచి మేము కంప్లైంట్ తీసుకుని రాత్రి ఎఫ్ఐఆర్ వేయటం జరిగింది.
సెక్షన్ 5 రెడ్ విత్ 6 ఆఫ్ పోక్సో యాక్ట్, అంటే రేపే కింద రేపు వస్తుంది, మైనర్ రేపు కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దర్యాప్తు ఈరోజు కంటిన్యూ అవుతుంది. ఆ అమ్మాయిని గవర్నమెంట్ హాస్పిటల్ పంపించడం, మెడికల్ ఎగ్జామినేషన్ నిమిత్తం పంపించడం జరిగింది. ఆ ముద్దాయి ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడు. దర్యాప్తు కంప్లీట్ అవ్వగానే ఎట్టి పరిస్థితుల్లోనూ ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తాం. ఈ అతని వెనకాల ఎవరు ఉన్నట్టు మనకేమీ రాలేదు. మనం దర్యాప్తులో వెనకాల ఎవరు ఉంటారండి, చిన్నపిల్లల విషయంలోకి వచ్చేసరికి ఎవరు ఉంటారు కానీ తెలుసుకోవాలి. నాకు ఖచ్చితంగా అందరూ అంటున్నారు, నేను అఫీషియల్గా చెప్పలేను అతను జనసేన అసలు అందరినీ చెప్పలేను, కానీ అందరూ చెప్తున్నారు జనసేన అని చెప్తున్నారు. నాకు అతను నిజంగా పార్టీలో అతని యొక్క పొజిషన్ ఏంటి, కార్యకర్త లేకపోతే అతను ఉందా, ఓన్లీ ఇంట్రెస్టెడా అన్నది మనకు తెలియదు. కానీ జనరల్గా మనకు తెలుస్తున్న విషయం అతను జనసేన అనే చెప్తున్నారు. సో అది విషయము. మేము దర్యాప్తు ఈరోజు కంప్లీట్ చేసేస్తాము. సాక్షులను విచారించడం జరిగింది. ఆ అమ్మాయి మెడికల్ ఎగ్జామినేషన్ కూడా అవ్వాలి, మెడికల్ ఎగ్జామినేషన్ అవ్వాలి. తర్వాత ఇంకా ఈరోజు క్లూస్ టీము అవన్నీ వచ్చినాయి, ఆ ఎవిడెన్స్లు అంతా కలెక్షన్ ఈరోజు అంతా దర్యాప్తులో కొనసాగుతుంది. దాన్ని త్వరలో అరెస్ట్ చేస్తాం, రిమాండ్ చేస్తాం. మీలాగ ఇలా మాట్లాడతారనే సీసీ కెమెరాలు పోలీస్ స్టేషన్ లో విత్ వాయిస్ రికార్డింగ్ పెట్టారు. మేము మాట్లాడింది నా దగ్గర ఉంది వినండి ఒక మాట వినండి. ఆ సీసీ ఫుటేజ్ రికార్డింగ్ లో ఆవిడని భయపెట్టారా, లేకపోతే పేరు వివరాలు ఆవిడకి ఇన్ఫార్మ్ చేశారా? అమ్మా ఏంటమ్మా విషయం, రేపు పొద్దున ఏమంటారు అని మీరు మాట్లాడుకున్నారా? మీ వాళ్ళతో మాట్లాడారా? మాట్లాడి వచ్చి మాకు ఏ విషయం చెప్పండి అని చెప్పాము. చెప్పని చెప్తే మాట్లాడొస్తా అని చెప్పారు ఆవిడ. అంతేగాని మీరు ఇబ్బంది పడతారు అనేం చెప్పలా. మేమేమి ఇప్పుడు భయపెట్టారన్న విషయం సీసీ కెమెరాలో కనపడుతుందా? వాయిస్ రికార్డింగ్ ఉంటుంది, వాయిస్ రికార్డింగ్ ఉంటుంది. స్టేషన్ లో సీసీ కెమెరా పెట్టింది అందుకు ఇందులో అవుతారండి అని చెప్పి అన్నారు. సరే అయితే మీ వాళ్ళతో ఒకసారి మాట్లాడుకురండి అమ్మా అని చెప్పాను. దీని తప్పుందా? నీ మాట్లాడిన తప్పుందా? నేనే డినై చేస్తే నేనేమైనా డినై చేస్తే మీరు తర్వాత మీకు ఈ కేసుకి ఫ్యాట్లు అవుద్దమ్మా. ఇది డినై చేస్తే ఫ్యాట్లు అవుద్ది, చేస్తే ఆలోచించుకున్నాను. ఇప్పుడు మీరు చెప్తారండి, వాళ్ళు డినై చేస్తారు, మాకు న్యాయం జరగాల్సిన అల్టిమేట్ ఇక్కడ విక్టిమ్ గారికి అన్యాయం జరగకూడదు, న్యాయం జరగాలి. మనం చెప్పిన ఇష్యూలో కాంట్రవర్సీ వచ్చిందనుకో డ్యామేజ్ ఎవరికి జరిగిద్ది డ్యామేజ్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.